ఇక బ్రేకింగ్ న్యూస్ తెలంగాణను అప్పుల బెడద వెంటాడుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఈ ప్రభుత్వానికి గుదిబండలా మారిందని తెలంగాణ సీఎంతో సహా మంత్రులందరూ రోజు చెప్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం మామూలు అప్పులతో పాటు ఇష్టారీతిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిపైన అప్పులు తెచ్చింది. తెలంగాణలో మొత్తం 90కి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో ఆదాయం లేకుండానే కొన్ని కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చుకుంది. కార్పొరేషన్ల లోన్స్ లో 90% అప్పులు 5 కార్పొరేషన్ల పైనే ఉన్నాయి. ఇందులో మార్కెట్ వడ్డీ 7.63% వడ్డీ కంటే ఎక్కువగా 10.49% అధిక వడ్డీతో గత ప్రభుత్వం లోన్స్ తీసుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ పై 9.69% ఇంట్రెస్ట్ తో 74,599 కోట్లు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ పై 9.49% వడ్డీతో 20,200 కోట్లు, వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ పై 10.49 ఇంట్రెస్ట్ రేటుతో 14,060 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసింది. దీంతో పాటు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై 2,951 కోట్లు అప్పు చేసింది. గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం కోసం 4,000 కోట్లు, చేపల కోసం 600 కోట్లు, హాస్పిటల్స్ నిర్వహణ కోసం 3,535 కోట్లు అప్పు చేసింది. ప్రస్తుతం కార్పొరేషన్లపై ఉన్న లోన్స్ లెక్కలు చూస్తే 2,82,000 కోట్లకు అప్పులు చేరాయి.